చంద్ర అమ్మా, నీకు తల్లైనా తండ్రి అయినా మీ బావయ్యేమ్మా. అడగరా ఇది పాత పాటను పలుకరా దేవులలో పేదవాడి కూడుముట్టరా అన్నా ఇంట్లో ఏం చేస్తున్నావే? రావే బయటిగా. నువ్వా ఏమిటి ఇలా వచ్చావు? నా యాలి సొక్కేది కదా అని ఒంటరిగా నువ్వు గుర్తుగా వచ్చావే, అందుకే పరిగెత్తుకుంటూ నీ గోటిగా వచ్చానే. అబ్బా, తెల్ల మల్లె పువ్వుల్లో ఎంత అందంగా ఉన్నావే శీతల. అరేవా, సుక్కల్లో చంద్రుల్లో ఎంత అందంగా ఉన్నావే. రంగా, పిచ్చి పిచ్చిగా వాగకు, మర్యాదగా వెళ్ళిక్క. వాగేవంటే ఎక్కడి కిక్కు దిగుతుంది, వెళ్ళిక్క నుంచి. నిజమేనే సీతల, సొక్కేసుకున్నా మత్తెక్కింది. నిన్ను చూశానో లేదో కాయపెక్కింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా యాది చెప్పాను కదా నీతో పని ఉండేనని. రంగా, పిచ్చి పిచ్చిగా వాగకుండా మర్యాదగా వెళ్ళి ఇక్కడ నుంచి. సీతరా, ఏందేను అనేది? నన్నే బయటికి నడమంటావా? ఈ నీ గుండెలో నీకు ఈ రెడ్డిపాలెం రౌడీని, ఈ ఊరికి మనగాన్ని, నీ పాలిట జతగాన్ని, ఈ రంగనే కాదని ఎదురిస్తావటే. ఏమిటి నువ్వు మగాడువా? సీతరా, ఏంది అటు నవ్వుతావు? నీ తల్లి సిగదరగా ఏం అనుమానమా? చచ్చే, ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గా? సిగ్గెందుకే నా సీతకొక చిలుక. కాసేపు ఉంటే మగాన్ని కాదు నువ్వే చూస్తావే పంచదండల రామ చిలుక. సీతారా, నా మగతనాన్ని నీకు చూపించాలని నేను ఇక్కడికి వచ్చింది. ఏడ్చావలే, నువ్వు మగాడివా? కట్టుకున్న పెళ్ళాన్ని కాపాడుకోలేదు నువ్వు, ప్రాణాలు తీసుకుంటున్నా చేతులు కట్టుకుని ఊరికే చూస్తున్నా నువ్వు ఒక మగాడివా? చిచ్చి సీతారా, ఏందే నువ్వు అనేది? నువ్వు చెప్పేది నిజమా? అవును, నేను చెప్పేది నిజము. కట్టుకున్న పెళ్ళాన్ని కాపాడాలి కానీ నువ్వు ఒక మగాడు అంటే నాకు నవ్వు వస్తుంది. సీతారా, నా లక్ష్య కాలం తీరింది, అది కాలు జారి బావిలో పడిసి వచ్చింది అంతేనే. అలాగని నమ్మించారు, అలాగే నువ్వు నమ్మావు.
చేతాను ఏంటని అనేదా నువ్వు చెప్పేది నేనా నిజం రంగా ఎవడే ఎవడు ఆ నా కొడుకు చెప్పు చేతాను చెప్పు చెప్తే ఏం చేస్తావు ఆడి ప్రాణం తీస్తా ఆ నా కొడుకుని నలిపేస్తా ఎవడో చెప్పు అది నీ వల్ల కాదు రంగా ఎందుకో తెలుసా వాళ్ళిచ్చే 10 రూపాయలకి ఆశపడి ఎప్పుడు మత్తులో ఉంటున్నావుగా అలాంటి వాళ్ళను నువ్వేమీ చేయలేవు చదరు ఈ పురాణం కట్టి పెట్టి అసలు విషయం చెప్పు చెప్తాను రంగా ఒకరోజు మధ్యాహ్నం నీ పెళ్ళాం లక్ష్మి పచ్చగడ్డికని తోటలోకి వెళ్ళింది ఆ రోజు ఆ భూషయ్య మీ పెళ్ళాన్ని చూసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు ఈ విషయం నీకొచ్చి చెప్తే ఆ దుర్మార్గులు చంపి నువ్వు అంతకుడు అవుతావని ఆమె నీకు చెప్పలేదు కానీ ఆ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా ఈ విషయం బయటపడితే ఆ దుర్మార్గులు నువ్వేమైనా చేస్తావేమోనని నీ పెళ్ళాన్ని గొంతు పిసికి ఆ బావిలో పడేశాడు అవును ఏ నాటికైనా ఈ నిజం నీకు తెలుస్తుందని తెలిస్తే ఆ దుర్మార్గుల్లో వంతం చేస్తావని నిన్ను మైకంలో ముంచాను ఎప్పుడైనా మైకు వీడి నువ్వు తెలుసుకుంటావేమోనని అందుకే ఎప్పుడు డబ్బులిచ్చి నిన్ను ఈ మత్తులోనే ఉంచాను రంగా చేతాలో నన్ను క్షమించు చేతాలో నన్ను క్షమించు ఈ రోజు నా కళ్ళు తెరిపించావు నా వచ్చి చావుకు కారకుడు ఆ పోసయ్య గాడేనని ఎన్నాళ్ళు తెలుసుకోలేకపోయిన మూర్ఖుణ్ణి ఇప్పుడే వాడి అంతం చూస్తా పోసయ్య ఎంత కుట్ర పన్ని నా లక్ష్యం నాకు కాకుండా చేసిన నిన్ను బతకనియనురా ఇవ్వాలి నిన్ను కాటికి పంపిస్తారా కులాసా అరే చాలా సిక్కిపోయావే చేతాను మీరా బాబు గారు రండి కూకుంది రండి భగవంతుడు నీకు తీరం లోటు చేశాడే పాపం కోటయ్య బతికంతకాలం చాలా మంచివాడు అనిపించుకున్నాడే హాయిగా పరలోకం చేయడాడే ఏం చేయను బాబు అంతా నా కర్మ చూడు సీత నువ్వేం బాధపడకు నీకే సహాయం కావాలన్నా నేను చేస్తాను ఈ ఊరు ప్రెసిడెంట్ కాక అది నా బాధ్యత ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో వద్దులే బాబు పర్వాలేదులే సీత తీసుకో బట్టలు కూడా లేనట్టున్నాయి సాయంత్రం 2 చీరలు 1 బస్తా గింజలు పంపిస్తాలే వద్దులే బాబు మీకెందుకు ఇంత శ్రమ కష్టపడి పని చేసుకున్నందుకు కాళ్ళు చేతులు ఉన్నాయి గజ్జి నీళ్ళు తాగి పడుకోవడానికి ఈ గుడిసెంది మా గురించి మీకు అంత శ్రమ అక్కర్లేదులే బాబు ఇంతకీ తమరు వచ్చిన పని ఏమిటో చెప్పండి బాబు ఏమీ లేదు తండ్రి పోయిన దిగులతో ఎలా ఉన్నావనని చూడు సీత వయసులో ఉన్నదానివి ఇలా ఒంటరిగా ఉంటే పోకిరి వెదలు ఆగడాలం చేస్తారేమోనని రారాదు మా ఇంటికి వెళ్దాం మీకెందుకులే బాబు అంత శ్రమ ఇందులో శ్రమే ఉంది నాకు మాత్రం ఎవరున్నారు లగ్నంత ఇంట్లో నేను ఒక్కనే నాకు నువ్వు నీకు నేను తోడుగా ఉందాం రారాదు బాబు గారు ఏమిటి మీరు అంటున్నది చల్లకొచ్చి ముంత దాయటం దేనికండి అసలు విషయం చెప్పరాదటండి ఏమి లేదు సీత నీకు ఇష్టమైతే నేను నిన్ను నన్ను మీరు చెప్పండి బాబు చెప్పవయ్యా కావయ్యా ఏమని చెప్పమంటారండి ఉంచుకుంటారనా లేక పెళ్లి చేసుకుంటారనా నీ తలకాయని చూడు సీత నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను బాబు గారు అదేంటి బాబు అట్ట అంటున్నారు నన్ను మీరు ఎట్టా మనవాడతారు బాబు ఏ నీకేం తక్కువ చూడండి బాబు గారు మీలాగా మాకు ఆస్తులు అంతస్తులు లేవు కులాలు లేవు బాబు మీరు భూస్వాములు మీ దగ్గర పనిచేసి బతికటోళ్ళు మేము మమ్మల్ని మీరు మనవాడతారా వద్దు బాబు ఇది తప్పు బాబు ఏడ్చావు ఈ కులాలు మతాలు ఇప్పుడెవరే చూసేది అప్పుడే మర్చిపోయారా బాబు మీరు మర్చిపోయారా నేను మర్చిపోలేదు బాబు ఈ కులాల కోసం మతాల కోసం ఆస్తి కోసం అంతస్తు కోసం శాంతి అమ్మకూడదు చంపేశారు కదా బాబు సూర్యం బాబు గారిని చంపేశారు కదా బాబు ఈ విషయం మీరు మర్చిపోయినా నేను మాత్రం మరును బాబు వెళ్ళండి బాబు దయచేసి ఈ మీ లక్క వినయాలంచి వెళ్ళండి బాబు మాటలు తూట్లో పేలుస్తున్నావు ఎవరిని చూసుకునే అంత ధీమా ఇంకెవరండి ఆ యువజన నాయకుడు సత్యంగా లేడు నీకు సిగ్గులేదు చిచ్చి కుంటికాలు ఒకటి వేసుకొని బుద్ధి చెప్పాల్సింది పోయి అతను చేసే ఆకడానికి అన్యాయాలకి తాళం వేస్తూ ఉంటావా
చూడు, నీకంత మోజుగా నీకంత కోరిక ఉంటే నీ తల్లిలో చెల్లిలో పెళ్ళాన్ని తీసుకొచ్చి వీడి పక్కలో పండి. ఛీ, ఇలా ప్రవర్తించడానికి సిగ్గులేదు. పో. రామ రామ రామ, ఎంత మాట ఏమే సీతాలో వల్లేలా ఉంది ఏమిటి? కావయ్యా, దీన్ని ఇలా వదిలేస్తే లాభం లేదు. నువ్వు అలా గుమ్మలో కూర్చో, క్షణంలో పని పూర్తి చేసుకుని వస్తాను. ఓడిలేడు పాపం, సీతాలు అసలే తండ్రి పోయి దిగులతో చిక్కి సగమైపోయింది. ఏం రికమెండేషన్ చేస్తున్నావా? ఇందాకన్నా మాటలకి ఏమైనా తల తిరిగిపోయిందా? మగ సిరిగా ఏ మగాడికైనా తల తిరిగిపోతుంది బాబు. ఆపదలో ఉన్న ఆడదాన్ని అవకాశం కోసం ఎదురు చూసి ఆదరిస్తారనే సాగుతూ ఆమె శీలాన్ని అపహరించుకోవటం న్యాయం కాదు బాబు. అయితే దీన్ని వదిలేస్తాగా మీ ఇంటికి పోదాం పదా. మా ఇంటిగా? ఎందుకేమిటి? రమ్మ లాంటి నీ పెళ్ళం ఉందిగా, మళ్ళీ మగ్గ లాంటి నీ కూతురు ఉందిగా, అందుకు. నాకెందుకు వచ్చిన గొడవలండి? నేను ఇలా పక్కన కూర్చుంటాను, క్షణంలో పని పూర్తి చేసుకోరండి. ఎవరైనా చూస్తారో? ఇప్పుడు ఏమంటారు? నిన్ను ముక్కలుగా నవ్వుతాను. వెళ్ళు, నన్ను అంటుకోవాలని ప్రయత్నించకు. ఏమి చంపేస్తాను. ఏమిటే? వెళ్ళు. ఏమిటే? మొక్కలయ్యేది నేను కాదు. నీ భవిష్యత్, నీ శీలం, నీ బ్రతుకు. ఏరా, ఈరోజు నీ పాపం పండిందిరా. ఈ ఊరి ప్రెసిడెంట్ కాదురా, ఈ గ్రామానికి పట్టిన చాలకుడు కూడా. పిండిది కాదురా, ప్రజా రాముంది. నీ మోసం మాటలతో అబాధ్యులైన ఆడవారి స్త్రీలను కాడి వేసి కాల సర్పాడి రా. ఏం కామయ్య, నువ్వు ఆడపిల్లల కన్నా తండ్రి అని మర్చిపోయి వీడితో చేతులు కలిపి అమాయకుల ఈమె శిరాన్ని బలి తీసుకుంటే కుక్కలా కాపలా వస్తున్నావా? సిగ్గులేదురా? ఏం చేయమంటా సత్యం? ఈ బోస దుర్మార్గుని తెలిసి వీడితో చేతులు కలిపాడు, వీడి చేతిలో కీలువమలయ్యాడు. ఏం కావయ్యా, వాడికి ఎందుకు భయపడాలి? చెబుతా బాబు, చెబుతా. ఒక రోజు నేను ఊళ్ళో లేకుండా చూసి అందరూ ఆడవాళ్ళలాగే నా భార్యను బలవంతం చేశాడు. అందుకు అది ఒప్పుకోలేదు. ఎలాగైనా నీ కూతురైనా పంపించమని రాజు రంపాల పెట్టాడు బాబు. అది తప్పుకునే వెళ్ళాక 2 రోజుల తర్వాత నన్ను నచ్చ చెప్పి పంపించింది. ఈ దుర్మార్గుడు భయపడి ఎప్పుడు ఏ ఆగాయతం తలపెడతానన్న భయంతో నేను వీడి వెంట తిరుగుతున్నానే తప్ప నేను నువ్వు అనుకునేంత చెడ్డలాను కాదు సత్యం. ఏంద్రా చంద్ర, ఏందది? ఏముంది, ఈ భూషే మన గ్రామానికి ప్రెసిడెంట్ గా పనికిరాడని మనం పెట్టిన వినతపత్రాన్ని కలెక్టర్ గారు స్వీకరించి ఈ భూషే చెక్ బాబు రద్దు చేసింది. వచ్చే ఆశలో మనంతా కలిసి మన సత్యం బాబుని ప్రెసిడెంట్ గా ఎన్నుకుందాం. సత్యం బాబు, సత్యం బాబు, సత్యం బాబు. చూసేవా బాబాయ్, ఈ రోజు మన పేద బ్రతుకులో పూర్తిగా స్వరాజ్యం వచ్చిన రోజు. ఆకలితో అల్లాడే చీకటి బ్రతుకులు అన్నకాంతులు ఉదయించిన రోజు. కామాంధ్ర కళ్ళు తెరిపించిన రోజు. నిజమైన రామరాజ్యం, అసలైన ప్రజాస్వామ్యం వచ్చిన రోజు. ఈ యువతరం కోరుకున్న సమసమాజం సాధించిన రోజు. నవ సమాజాన్ని నిర్మించిన రోజు. అధికారం చేతిలో ఉంది కదా అని అంతులేని హత్యలు చేస్తూ అమాయకుల సంసారాలను హతమారుస్తున్నావు. పేదవారి జీవితాలను పనికిరాని సేవలుగా భావిస్తున్నావు. అందుకే సేతను మానవంగా చేద్దామనే కేసులో నీకు పోలీసులు పట్టిస్తాం. పదా ఊరంతా గాలిస్తుంటే నువ్వు ఎక్కడున్నావా? ఇదే రంగా, నీకేమైనా మధ్యపోయిందంటా? మతిపోయింది కాబట్టి ఇన్నాళ్ళు నీ కాళ్ళ కాడ కుక్కలా పడినారా? మతిపోయింది కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు చెప్పినంత చేస్తూ నీ చెప్పు కింద తెల్లా పడినారా? నా యాల ఈ రోజుతో నీ పాపం పండిందిరా. ఏంటి రంగా అసలు విషయం చెప్పుకున్నా తొందరపడతావు? చంద్రం, నన్ను ఆపకండి. ఈ పోసే నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి నా కొడుకు గద్దలకు ఆహారంగా వేసేదాకా నాకు నిద్ర పట్టదు. అసలు విషయం చెప్పకుండా ఏంటంగా తొందరపడతావు? చెబుతా సత్యం, చెబుతా. ఈ బోసయ్య నా కొడుకును నా లచ్చిని బలవంతాన్ని అనుభవించి దాని ప్రాణాలు తీసి దాని శీలాన్ని చెడగొట్టాడు. ఆ సంగతి నాతో చెబితే ఈడి ప్రాణం ఎలా తీస్తానేమోననే భయంతో నా లచ్చిని బావిలో తోసేశాడు. నా లచ్చి చావుకు కారణం నువ్వే. దాని బలవంతాన్ని అనుభవించిన కామాంధుడు నువ్వే. నన్ను ఒంటరి వాళ్ళు చేసి నా బతుకుల నది బజారు పాలు చేసింది నువ్వే. రే
లే సత్యం, ఈ శుభ సమయంలో నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఏముంది, మన సీతాల్ని నీకు ఇచ్చి వివాహం జరిపించాలని మంచి నిర్ణయం తీసుకున్నాను. దండలు. బదలను నిన్నే ఓ పిల్ల, బదలను నిన్నే ఓ పిల్ల. మీ అమ్మ కాదన్నా, మీ నాన్న కాదన్నా, ఆ బ్రహ్మే కాదన్నా, బదలను నిన్నే ఓ పిల్ల. Babare babare
పెదాల కోలాట